ఘూస్కోర్ పండత్ మూవీకి బ్రేక్ పడింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యంతో వెనక్కు తగ్గింది నెట్ఫ్లిక్స్. సెన్సార్ బోర్డుకు ఘూస్కోర్ పండత్ మూవీ అప్లికేషన్ అందలేదు. మరోవైపు ఘూస్కోర్ పండత్ మూవీ డైరెక్టర్ నీరజ్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు యూపీ పోలీసులు. ఇదొక ఫిక్షన్ మూవీ అని వివరణ ఇచ్చిన దర్శకుడు నీరజ్ పాండే కొందరి మనోభావాలు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేశారు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఘూస్కోర్ పండత్ విడుదల కాకముందే తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తమైంది. హిందీలో ఘూస్కోర్ అంటే లంచగొండే అని అర్థం. ఒక సామాజిక వర్గాన్ని సూచించే పదాన్ని లంచగొండి అనే పదంతో కలిపి టైటిల్గా పెట్టడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలు కూడా వెలువెత్తాయి. ఇది కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాదని, ఒక సామాజిక వర్గం పట్ల ద్వేషాన్ని పెంచేలా ఉందని మండిపడ్డారు. ఈ వివాదం ముదరడంతో బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సీరియస్ అయింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు రావడంతో పాటు సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ ను వెంటనే తొలగించాలని నెట్ఫ్లిక్స్ ను ఆదేశించింది కేంద్రం. దీంతో అలర్ట్ అయిన నెట్ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలన్నింటినీ తన ప్లాట్ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ సినిమాపై తీవ్రంగా స్పందించారు. సినిమాల్లో ఒక కులానికి అవినీతిని జోడించి చూపడం బాధాకరమని అన్నారు బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. దీనివల్ల బ్రాహ్మణ సమాజంలో తీవ్ర ఆగ్రహం నెలకొందని ఆమె అన్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా దీనిపై మండిపడ్డారు. దేశంలో ఇప్పటికే కులాల మధ్య విభజనలు ఉన్నాయని, ఇలాంటి టైటిల్స్ పెట్టడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. దర్శకుడు క్షమాపణలు చెప్పినా నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. हिंदू महासभा पूरे देश में इसके वो कर रही है, प्रदर्शन कर रही है, आंदोलन कर रही है और जल्द ही प्रधानमंत्री जी से मिल करके हम चाहेंगे कि सेंसर बोर्ड पूरी तरह बदल दिया जाए और सेंसर बोर्ड में प्रयास करेंगे कि संतों को रखा जाए, धर्मगुरुओं को रखा जाए और ताकि सेंसर बोर्ड ऐसे पास हो जिससे कि किसी की भावना आहत ना हो. ఈ వెబ్ సిరీస్ పై ప్రధానంగా 3 కారణాల వల్ల విమర్శలు వస్తున్నాయి. 1, కులం పేరును అవినీతితో ముడిపెట్టడం వల్ల ఆ సామాజిక వర్గ ప్రతిష్ట దెబ్బతిందని బ్రాహ్మణ సంఘాలు భావిస్తున్నాయి. అలాగే ఇది సమాజంలో వర్గాల మధ్య చిచ్చు పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్లుగా ఓటీటీ కంటెంట్కు సరైన నిబంధనలు లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు వివాదం పెద్దది కావడంతో దర్శకుడు నీరజ్ పాండే హీరో మనోజ్ బాజ్పేయి వివరణిచ్చారు. అది ఒక కల్పిత కథ మాత్రమే అని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదు అన్నారు. సినిమాలో పాత్ర పేరుకు ఉన్న పిలుపునే టైటిల్గా పెట్టామే కానీ ఏ కులానికో మతానికో సంబంధించింది కాదని వారు వివరణించారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టుగా ప్రకటించారు. వివాదం ముదరడంతో ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ను నెట్ఫ్లిక్స్ హోల్డ్లో పెట్టింది. సినిమా టైటిల్ ని మారుస్తారా లేక కథలో ఏవైనా మార్పులు చేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.